వీధిలోని పాత ఇల్లు. ఎల్మ్ వీధిలో ఒక పాత విక్టోరియన్ ఇల్లు ఉంది. ఈ ఇల్లు చాలా కాలంగా ఖాళీగా ఉంది. దాని వైభవం నెమ్మదిగా నశించింది. పాతకాలంలో ఈ ఇల్లు చాలా అందంగా ఉండేది, కానీ ఇప్పుడు అది పాడైపోయింది. కాలం గడుస్తుండగా ఈ ఇల్లు క్రమంగా ఒక భయంకరమైన చోటుగా మారిపోయింది. ఆ గ్రామస్తులు ఈ ఇంటి గురించి అనేక చర్చలు జరిపేవారు. ఎందుకంటే వారికి ఈ ఇంటిలో దాగి ఉన్న రహస్యాల గురించి చాలానే అనుమానాలు ఉన్నాయి. మరి స్మిత్ కుటుంబం. అయితే స్మిత్ కుటుంబం ఈ ఇంటిని చూసి ఇష్టంతో వచ్చింది. వారంతా ఒక కొత్త జీవితం ప్రారంభించాలనుకున్నారు. వారు గ్రామస్తుల హెచ్చరికలను పట్టించుకోకుండా ఆ ఇంటిలోనికి వెళ్ళారు. స్మిత్ కుటుంబంలో మార్క్, అతని భార్య సారా, వారి కూతురు ఎమిలీ ఉన్నారు. ఈ కొత్త ఇంటిలో వారు సంతోషంగా ఉండాలని ఆశించారు, కానీ వారి ఆశలు వాస్తవానికి భిన్నంగా మారిపోయాయి. వింతల ప్రారంభం. ఆ ఇంటిలో ప్రవేశించిన మొదటి రోజు నుండే వింత సంఘటనలు కొన్ని జరిగాయి. మొదట్లో ఇంటి చుట్టూ కూలిన గోడల చప్పట్లు, తలుపులు మూసుకుపోవడం వంటి వాటిని వారు చిన్న చిన్న విషయాలుగా పరిగణించారు. ఇది పాత ఇల్లు కాబట్టి ఈ శబ్దాలు సహజమే అని భావించారు. కానీ రాత్రి పడుకున్న తర్వాత పరిస్థితి మారిపోయింది. రాత్రి 12 గంటల సమయంలో తలుపులు తమంతట తాముగా మూసుకుపోయాయి. గదులలో నుంచి వింత గుసగుసలు వినిపించాయి. ఎక్కడో దూరంగా ఏదో దెయ్యం కనిపించింది అందరికీ. ఎమిలీకి పీడకలలు. యువ ఎమిలీ ఈ వింత సంఘటనల గురించి పెద్దగా పట్టించుకోలేదు, కానీ త్వరలోనే ఆమె స్పష్టమైన పీడకలలను అనుభవించడం ప్రారంభించింది. ఆమె అనేక రాత్రులు భయపడి అరిచేది. ఆమెకెందుకో ఒక దయ్యం తనను వెంటాడుతోందని అనిపించి ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పినప్పుడు మార్క్ అండ్ సారా మొదట్లో నమ్మలేదు. కానీ తరువాత వారు కూడా ఇంటి లోపల ఆత్మల ఉనికిని అనుభవించారు. పారానార్మల్ చరిత్ర. ఒకరోజు సాయంత్రం స్మిత్ కుటుంబం వంటగదిలో గుమిగూడినప్పుడు గది చాలా శుభ్రంగా ఉన్నట్టు కనిపించింది. ఇది చూసి వారంతా ఆశ్చర్యపోయారు. గదిని ఎవరు శుభ్రం చేశారో వారికి తెలియదు, కానీ గోడపై ఒక సందేశం కనిపించింది. నేను ఇక్కడే ఉన్నాను. ఈ సందేశం చూడగానే వారు మరింత భయపడ్డారు. అప్పుడు మార్క్ ఈ ఇంటి చీకటి చరిత్రను తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మార్క్ ఇంటి గురించి చేసిన అన్వేషణలో ఈ ఇంటి చరిత్ర చాలా భయంకరమైనదని తెలుసుకున్నాడు. ఒకప్పుడు ఈ ఇంట్లో ఒక భయంకరమైన ఘటన జరిగింది. ఒక వ్యక్తి ఈ కుటుంబాన్ని క్రూరంగా హత్య చేశాడు. ఆ వ్యక్తిని ది డివోరర్ అని పిలిచేవారు. ఈ దెయ్యం భయాన్ని తన శక్తిగా తీసుకొని ఈ ఇంటిలో ఉండిపోయింది. ఇప్పుడు స్మిత్ కుటుంబం ఈ ఇంటి లోపల చిక్కుకుంది. ఇల్లు వారికి బయటకు వెళ్ళడానికి మార్గం ఇవ్వలేదు. మరి తలుపులు అదృశ్యమయ్యాయి, కారిడార్లు మారిపోయాయి. ఇంటి లోపల వాస్తవికత పూర్తిగా విప్పినట్లు కనిపించింది వాళ్ళకి. ఇంటి లోపల ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. తుదకు స్మిత్ కుటుంబం ది డివోరర్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ దెయ్యం వారి దృష్టిని బలహీనపరుస్తూ వారిపై ప్రభావం చూపడం ప్రారంభించింది. ఎమిలీ తన తల్లిదండ్రుల వైపునకు తిరిగి, నేను ఇక్కడే ఉన్నాను, మీరు ఎప్పటికీ బయటకు వెళ్ళలేరు అని చల్లగా మాట్లాడసాగింది. చివరికి ఈ కథలో స్మిత్ కుటుంబం డివోరర్ బారి నుండి బయటపడతారా, లేదా ఎల్మ్ వీధిలోని హౌంటెడ్ ఇంటికి తాజా బాధితులు అవుతారా? ఇది ఒక్కటే ప్రశ్న. వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, కానీ వారు ఇప్పటికీ భయంతో కూడిన అనుభవాలను ఎదుర్కొంటూనే ఉన్నారు.